అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా ఎరువుల యాజమాన్యం, ఆ ఇల్లు పచ్చదనాల హరివిల్లు, మిద్దె సేద్యంలో గుడివాడ విశ్రాంత ఉపాధ్యాయ దంపతుల అనుభవం, పశువుల కొనుగోలు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువను పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతుంటాం. అందున ఇటీవలి కాలంలో ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయి మోతాదుకు మించి ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడి పంట దిగుబడులు తగ్గుతున్నాయి. అంతేకాదు, భూభౌతిక స్థితిగతులు దెబ్బతిని నేలలు చౌడుబారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా నేల స్థితిగతులు తెలుసుకొని సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. మరి భూసార పరీక్షా ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఫలితాల ఆధారంగా ఎరువులను ఎలా వాడాలి? ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న వివరాలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. రైతు సోదరులు ఈ వేసవి కాలంలో మట్టి నమూనాలు సేకరించి వాటిని ప్రయోగశాలలకు పంపిస్తూ ఉంటారు. సో పంపించిన తర్వాత ఆ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించి దాని తాలూకా రిజల్ట్స్ అనేవి ఈ సాయిల్ హెల్త్ కార్డ్ అనే ఒక కార్డు రూపంలో ఈ రైతుకి అందివ్వడం జరుగుతుంది. దాని తాలూకా అంశాలని కంప్లీట్గా అవగాహన చేసుకొని దాన్ని తదుపరి పంటలో మనం అవలంబించినట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఆ సాయిల్ హెల్త్ కార్డులో మనకి మేజర్గా కూడా ఈ నేల తాలూకా రంగు, నేల తాలూకా స్వభావము, అలాగే నేల తాలూకా ఉదజని సూచిక, లవణాల తాలూకా సాంద్రత, ఈ స్థూల పోషకాల్లో ముఖ్యంగా కూడా నత్రజని, భాస్వరం, పొటాష్ తాలూకా శాతం ఎంత ఉంది, దానితో పాటుగా ఈ నేలలో ఉన్నటువంటి సేంద్రియ కర్బనం అనేది ఎంత ఉంది అనే విషయాల్ని కూలంకుషంగా ఆ సాయిల్ హెల్త్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉదజని సూచిక అనేది హెచ్చుతగ్గులను బట్టే మొక్కలపై ఈ పోషకాల లభ్యత ఆధారపడి ఉంటుంది. ఈ ఉదజని సూచిక చాలా తక్కువగా ఉంటాయి, అంటే 6.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఆమ్ల నేలగాను, అలాగే 7.5 అంటే తటస్థంగాను, అలాగే 7.5 కంటే ఎక్కువగా ఉంటే క్షార నేలగాను మనం చెప్తా ఉంటాం. ఆమ్ల నేలలు అయితే ఈ సున్నం అనేది ఎంత మోతాదులో వేయాలి అనేది కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్షార నేలలు కనుక అయినట్టయితే దానికి ఎంత మోతాదులో జిప్సం వేయాలన్న విషయం కూడా ఆ సాయిల్ హెల్త్ కార్డులో కూలంకుషంగా ఇవ్వడం జరుగుతుంది. నేలలో ఉన్నటువంటి నీటిలో కరిగే లవణాలు ఎంత మోతాదులో ఉన్నాయి అనే విషయం అనేది ఈ ఈసీ బ్రిడ్జ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ నేల తాలూకా లవణాల తాలూకా సాంద్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని పాల చౌడు కింద, అలాగే కారు చౌడు నేలల కింద మనం దాన్ని నిర్ధారిస్తాం. పాల చౌడు నేలలు కనుక అయినట్టయితే దాన్ని మనం నీటిని పెట్టి దమ్ము చేసి ఆ నీరు బయటకు వదిలినట్టయితే ఈ పాల తోడు తాలూకా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అనేది మనం తగ్గించవచ్చు. క్షారనాలు అయిపోయి అనుకోండి, దానికి ఎంత మోతాదులో జిప్సం వేయాలనేది కూడా దాంట్లో మనం నిర్ధారించవచ్చు అనమాట. ఈ మేజర్ పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది ఎంత మోతాదులో ఉందనే విషయం కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. నత్రజని విషయానికి వచ్చినట్టయితే 1 ఎకరాకు 112 కిలోల కంటే తక్కువ ఉన్నప్పుడు నత్రజని తాలూకా శాతం అనేది చాలా తక్కువ, అంటే తక్కువ మోతాదులో ఉన్నట్టు. అలాగే 112 నుంచి 224
కిలోలు ఒక ఎకరాకు ఉన్నట్టయితే అది మధ్యస్థ నత్రజని కలిగి ఉన్నట్టు. అలాగే 224 కేజీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎక్కువ మోతాదులో నత్రజని ఉంది అని మనం నిర్ధారించవచ్చు అనమాట. భాస్వరం అనేది మనం 11 కిలోల కంటే తక్కువ ఉన్నప్పుడు ఒక ఎకరాకి అది మనం తక్కువ మోతాదులో భాస్వరం ఉందని నిర్ధారిస్తాం. అలాగే 11 కిలోల నుంచి 24 కిలోల వరకు కూడా ఉన్నట్టయితే అది మనకి మధ్యస్థం అనేది. అలాగే 24 కిలోల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కువ మోతాదులో మనకు భాస్వరం ఉందని చెప్తాం. అలాగే పొటాష్ విషయానికి వచ్చినప్పటికీ మనకి నేలలో ఈ 58 కిలోల కంటే తక్కువ ఉన్నప్పుడు ఒక ఎకరాకి దాన్ని మనము తక్కువ పొటాష్ లభ్యత కలిగినటువంటి నేలల కింద. అలాగే 58 కిలోల నుంచి 136 కిలోలు అనేది ఒక ఎకరాకు ఉన్నట్టయితే దాన్ని మధ్యస్థ పొటాష్ అనేది. అలాగే 136 కిలోల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఎకరాకి దాన్ని మనము ఎక్కువ పొటాష్ లభ్యత కలిగినటువంటి నేలల కింద దాన్ని మనం విభజించవచ్చు అనమాట. మన నేలలో ఎంత నత్రజని, ఎంత భాస్వరం, ఎంత పొటాష్ ఉన్నదనేది నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా సిఫారసు చేసినటువంటి ఎరువుల మోతాదుని మనం వేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి లభ్యమైనటువంటి నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ తక్కువగా ఉన్నప్పుడు ఎంతైతే మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది సిఫారసు చేసిందో దానికి 25% నుంచి 35% వరకు కూడా అదనంగా వేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది మధ్యస్థంగా ఉంటుందో సిఫారసు చేసిన ఎరువుల మోతాదు వరకు కూడా మనం వేస్తాం. అలాగే ఎప్పుడైతే మనకి అధికంగా ఉందో సిఫారసు చేసిన ఏదైతే ఎరువుల మోతాదు ఉందో దానికి 25% తగ్గించి మనం వేసుకున్నట్టయితే తదుపరి వచ్చే పంటల మీద ఈ ఎరువులు వాడకం అనేది ఉంటుందో కూడా మనం దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఈ సేంద్రీయ కర్బనం కూడా మన నేలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సేంద్రీయ కర్బన శాతాన్ని బట్టే నేల తాలూకు ఆరోగ్యము అలాగే మొక్క తాలూకు ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. నేలలో మనకి సేంద్రీయ కర్బనం అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన నేల అంత సారంగాను అలాగే మొక్క తాలూకు ఆరోగ్యం అంత బాగుంటుంది. సేంద్రీయ కర్బనం అనేది 0.5% కంటే తక్కువ ఉంటే మన నేలలో సేంద్రీయ కర్బనం తక్కువ మోతాదులో ఉన్నట్టు. అలాగే 0.5 నుంచి 1% వరకు కూడా ఉన్నట్టయితే అది మనకి మధ్యస్థంగా ఉన్నట్టు. 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కువ సేంద్రీయ కర్బనం కలిగినటువంటి నేల కింద మనం పరిగణించవచ్చు అనమాట. సో ఈ సేంద్రీయ కర్బనం అనేది నేల తాలూకా ఈ భౌతిక రసాయనిక లక్షణాలను నిర్ధారించడమే కాకుండా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల తాలూకు సంఖ్యను పెంచుతుంది. వాటితో పాటుగానే ఈ మనకి నేలలో ఈ నీటిని నిల్వ ఉంచుకునే శక్తి కూడా పెంచుతుంది. కాబట్టి ఈ సేంద్రీయ కర్బనం కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సేంద్రీయ కర్బనం అనేది తక్కువగా ఉన్నప్పుడు మన నేలలో మనకు సుమారుగా 4 నుంచి 5 టన్నుల వరకు కూడా ఈ సేంద్రీయ పదార్థాన్ని అంటే సేంద్రీయ కర్బనాన్ని యాడ్ చేయడానికని మనం గత్తాన్ని కానీ వేయడం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు మధ్యస్థంగా ఉన్నప్పుడు 2 నుంచి 3 టన్నుల వరకు కూడా సేంద్రీయ పదార్థం అనేది నేలకి అందించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సాయిల్ టెస్ట్ బేస్డ్ మనం ఫెర్టిలైజర్ రికమెండేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్యావరణాన్ని సమతుల్యాన్ని కాపాడవచ్చు, నేల సారాన్ని కాపాడవచ్చు, అలాగే మనం పెట్టుబడులు కూడా తగ్గించుకొని మంచి లాభాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అనాదిగా రైతుకు కొండంత అండగా ఉంటూ వారి జీవన విధానంలో భాగమైంది పశుపోషణ. ఇటీవలి కాలంలో నగరీకరణ పెరగటంతో పాల అవసరాలు పెరిగి ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తోంది. పాడి పరిశ్రమ లాభసాటిగా ముందుకు నడవాలంటే మేలుజాతి పశువుల ఎంపిక, సరైన పోషణ, సక్రమ యాజమాన్యం, ఆరోగ్య పరిరక్షణ, మార్కెటింగ్ వంటి అన్ని అంశాల్లో సరైన అవగాహన తప్పనిసరి. ఫారాల ఏర్పాటులో రైతులు ప్రప్రథమంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం మేలుజాతి పశువుల ఎంపిక. పశువుల ఎంపికలో ఏమరపాటుగా ఉంటే పాల దిగుబడి తగ్గి రైతులు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి పశువులను సంతలలో కాకుండా రైతుల చెంతనే కొనుగోలు చేయటం మేలు. పశువులను ఎంపిక చేసుకునేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ఈ పాడి పశువులు విపరీతమైనటువంటి ధర పలుకుతుంది. గేదె పశువుల్ని తీసుకున్నట్లయితే 10 లీటర్ల పాలు ఉత్పత్తి చేసే గేదె ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు పలుకుతుంది. అదేవిధంగా 10 లీటర్లు పాడి ఉత్పత్తి చేసే ఆవు అయితే 50,000 నుంచి ₹60,000 మార్కెట్ ధర ఉంది. ఈ పశువుల యొక్క పాల ఉత్పత్తి మీద ఎటువంటి రికార్డు నిర్వహణ అనేది ఉండదు. అందువలన కేవలము పశువులని
పెంచేటటువంటి వాళ్ళు చెప్పే మాటలు ఆధారంగా, అదే పశువు యొక్క శారీరక లక్షణాలు ఆధారంగా మనము ఈ పాడి పశువుల కొనుగోలు అనేది చేస్తుంటాము. అయితే ఇక్కడ మనకున్నటువంటి అనుభవము, మనకున్నటువంటి పరిస్థితులు దృష్ట్యా ఎటువంటి సమయంలో ఈ పాడి పశువులు అనేది కొనాలి. అయితే మనము ఆల పశువులను కొనేటప్పుడు సంవత్సరం పొడవునా ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అయితే గేదె పశువులను మాత్రము కొనేటప్పుడు అక్టోబర్ నుంచి జనవరి మధ్య మాసంలోనే గేదె పశువుల్ని కొనటానికి ఉపక్రమించుకోవాలి. ఎందుకంటే జనవరి తరువాత ఈ గేదె పశువుల్లో ఈతలు అనేది ఉండదు. అలాగే పాడి ఉత్పత్తి అనేది గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి వాటి యొక్క పాడి ఉత్పత్తిని మనము అంచనా వేయలేము. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా జనవరి మాసం దాటిన తర్వాత గేదె పశువులను అనేది కొనరాదు. ఇక రెండవ అంశము, ఈ పాడి పశువుల్ని మనం కొనుగోలు చేసినప్పుడు ఎప్పుడు కూడా రెండవ ఈతలో ఉన్నటువంటి పశువులనే మనం కొనుగోలు చేయాలి. ఎందుకంటే పాడి ఉత్పత్తి అధిక సామర్థ్యము రెండవ ఈతలోనే ఉంటుంది. ఇక మూడవ అంశం ఏంటంటే, రెండవ ఈతలో మనము ఎంపిక చేసుకున్నటువంటి పశువుల్ని తీసుకున్నట్లయితే ఈనినటువంటి నెల లేదా 2 నెలల్లోనే మనము పాడి పశువులను కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఈ నెల 2 నెలల్లోనే వాటి యొక్క అత్యధిక ఉత్పత్తి సామర్థ్యం అనేది మనము అంచనా వేయగలుగుతాము. కాబట్టి ఈనినటువంటి నెల 2 నెలల్లోనే ఈ పాడి పశువులను అనేది కొనుగోలు చేయాలి. తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా సంతల్లో పశువులు కొనరాదు. రైతు చెంతనే మనము పశువులను కొనాలి. 4వ అంశం ఏంటంటే, రైతుల వద్ద తీసుకునేటప్పుడు 3 పూట్ల పాలని సరాసరి అంచనా వేసి అప్పుడు మాత్రమే మనము ఆ పాడి పశువుని కొనాలి. ఏ పరిస్థితుల్లో కూడా సూడి పశువుల్ని కొనరాదు. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ పాడి పశువుల యొక్క బాహ్య లక్షణాలని మనము క్షుణ్ణంగా పరిశీలించాలి. ముఖ్యంగా పొదుగుపై 4 చనుకట్లు కూడా సమానంగా అమరి ఉండాలి. చనుకట్లు పొదుగును గట్టిగా పైకి పట్టేటట్టు ఉండాలి. అదేవిధంగా 2 వెనక్కాళ్ళ మధ్య పొదుగు విస్తారంగా అభివృద్ధి చెంది ఉండాలి. పొదుగుపై రక్తం సరఫరా చేసే నాళాలు ప్రస్ఫుటంగా కనిపించాలి. ఈ పాడి పశువుని ముందు నుంచి చూసినట్లయితే వెనకకి త్రికోణాకారము మనకు గోచరించాలి. అదేవిధంగా పశువు ఆరోగ్యంగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఎముకలు బయటికి కనిపించేటటువంటి పశువుల్ని మనం ఏ పరిస్థితుల్లో కూడా కొనరాదు. ఈ సూచనలు తప్పకుండా పాటించి కొనుక్కుంటే మేలైనటువంటి పశువులు పొందినటువంటి వాళ్ళము అవుతాము. రసాయనాలతో నిండిన వ్యవసాయ ఉత్పత్తులను బయట నుంచి కొంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటమే అని గ్రహించిన ఎందరో ఔత్సాహికులు తామే సొంతంగా సేంద్రియ విధానాలలో ఇంటి వద్దే పంటలను పండించుకుంటున్నారు. కొద్దిపాటి స్థలం ఉన్నవారు సైతం ఆకుకూరలను పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. మొక్కల పెంపకంలోనూ అనేక మంది వైవిధ్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అరుదైన మొక్కలను తెచ్చి పెంచుకుంటున్నారు. కూరగాయలు, ఆకుకూరలతో పాటు పూలు, పండ్లు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, అలంకరణ మొక్కలు, ఇలా వారి అభిరుచికి తగ్గట్లుగా ఇంటిని ఓ నందనవనంలా తీర్చిదిద్దుకుంటున్నారు. అలాంటి ఓ నందనవనాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నా, చూడండి. తాము పండించుకున్న పంటను మురిపెంగా కోతలు చేస్తున్న వీరు పులవర్తి రత్నదీక్షితులు, జ్యోతి. ఇద్దరూ విశ్రాంత ఉపాధ్యాయులే. గుడివాడలోని ఏలూరు రోడ్లో దర్శనమిస్తుంది ఈ నందనవనం. మొత్తం 9 సెంట్ల విస్తీర్ణంలో ఇంటిని 3 సెంట్లలో నిర్మించుకుని మిగిలిన స్థలాన్ని ఇలా మొక్కలతో నింపేశారు ఈ ప్రకృతి ప్రేమికులు.
గత 30 సంవత్సరాల నుంచి మొక్కల పెంపకం చేపడుతున్నా ఉద్యోగ విరమణ అనంతరం పూర్తి సమయాన్ని మొక్కల పెంపకం కోసమే కేటాయిస్తున్నారు. ఇంటి ముందు మెట్లపైన డాబాపైన కలిపి మొత్తం 1000కి పైగా మొక్కలున్నాయి ఇక్కడ. పూలు, పండ్ల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కలు ఇలా అన్ని రకాలకు స్థానం కల్పించారు. రసాయనాలకు తావు లేకుండా వంటింటి వ్యర్థాలు, ఎండుటాకులను సేకరించి సొంతంగా ఎరువులు తయారు చేసుకుంటున్నారు. ఆరోగ్య సంరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకం చేపట్టాలంటూ తమ అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు. ఇంటిలో కావాల్సిన కూరగాయలు పెంచుకోవాలనేది ఒక ఆలోచన. పెరట్లో ఉన్నటువంటి ఆనందం, పెరట్లో పండినటువంటి ఆహారం తీసుకోవటం అనేది మేము ప్రారంభం నుంచి చేస్తున్నాం. పర్టికులర్గా మేము శాకాహారమే తీసుకుంటాం. అందు గురించి అని మాకు కావాల్సిన మొక్కల నుంచి కావాల్సినటువంటి సేకరించుకుని మేము చేసుకుంటున్నాం. మందారాలు పెంచారు, పళ్ళ వృక్షాలను కూడా పెంచారు. సీతాఫలం మొక్కల నుంచి కూడా మంచి ఫలాలు తీసుకున్నాం. ప్రారంభం నుంచి కూడా అసలు రసాయన ఎరువులు అనేది ముట్టుకోవాలి. మా ఇంట్లో కావాల్సినటువంటి వేస్టేజ్తోనే మేము పెంచుకుంటాం అనేది స్టార్ట్ చేసాం. పులిసిపోయిన మజ్జిగ, వేప నూనె ఎక్కువగా ఉపయోగిస్తామండి. మా కూరగాయల్లో అసలు పుచ్చు అనేది ఎప్పుడు గమనించలేం. మేము ఆకులో కూడా మచ్చలు అనేవి కూడా గమనించలేం. బయట తెచ్చుకున్న కూరగాయలు ఏమైనా ఉంటే వండితే సాయంత్రానికే వాటి విలువలు కూలిపోయాయి. మా దగ్గర ఉన్నటువంటి కూరగాయలతో మేము వండుకుంటే అవి చాలా బాగుంటాయి. దొండకాయ కూర వండితే అద్భుతంగా ఉంటుంది. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు బాగా పోస్తాయండి. ఉద్యోగం చేసేటప్పుడు తక్కువ సమయం చేసేవాళ్ళం. రిటైర్డ్ అయిన తర్వాత పూర్తి సమయం ఉపయోగిస్తాం. మార్నింగ్ 7కి ఎంటర్ అయితే మొక్కల్లోకి 1 గంట 2 అవుతుంది భోజనానికి వెళ్ళేటప్పటికి. మళ్ళీ సాయంత్రం 4కి ఎంటర్ అయితే 7, 5 ఆ ప్రాంతాల వరకు మేము మొక్కల్లోనే తిరుగుతూ ఉంటాం, పని చేస్తూ ఉంటాం. కావలసిన పోషణ చూస్తాం. బయట కూరగాయలకి మేము ఇచ్చిన కూరగాయలకి ఉన్న తేడా తెలుసుకున్నారు, గ్రహించారు. కనుక వాళ్ళు కూడా పెంచడం ప్రారంభించారు. ఖాళీ స్థలంలో ఉన్నటువంటి ప్రతి మొక్కను పెంచితే మనకి పర్యావరణంలో చాలా మంచి వాతావరణం ఏర్పడుతుంది. వేసవికాలంలో మా ఇంట్లో ఎంతో కొంత చల్లదనం కనిపిస్తుంది. టీచర్గా మేము పిల్లలకి ఎలా నేర్పాము, ఎలా పోషించాము, వాళ్ళకి ఎలా చెప్పుకొచ్చాము, అలాగే ప్రతి మొక్కను కూడా పోషించాం. ప్రతి మొక్కను కూడా జాగ్రత్త చేసుకున్నాం. ప్రతి మొక్కకి ఎటువంటి చీడపీడలు లేకుండా జాగ్రత్తగా గమనించి చేసుకున్నాం. నాకు మొక్కలు పెంచడం అనేది చిన్నప్పటి నుండి అలవాటండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఏంటంటే టేబుల్ రోజెస్. అవి దారి పొడవునా నేను పెట్టి చక్కగా రంగురంగులు ఉండేవి. అప్పుడు కూడా అలా పెంచడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ బిల్డింగ్ కట్టారు. ఆ పైన టెర్రస్ మీద కూరగాయలు పెంచడం అలవాటు అయిందన్నమాట. అప్పటి నుండి కూడా దాదాపు 30 years నుండి మొక్కలు పెంచుతున్నా. కానీ నేను రిటైర్డ్ అయిన తర్వాత బాగా ఎక్కువైపోయిందనమాట. అంటే కూరగాయలు ఏంటి, మరి పాదులు, కూరగాయలు, మెడికల్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, రకరకాల పూల మొక్కలు చాలా పెంచడం అలవాటు అయిపోయింది. దాదాపు మొక్కలన్నిటికీ నీళ్ళు పట్టడానికి ఒక 2 hours అన్న పడుతుందండి. అది కూడా పైప్తో పడితే. ఫెర్టిలైజర్స్ కలిపి పోయాలంటే దాదాపు 3 hours పైనే పడుతుంది. దాదాపు నా దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ ఒక 50 రకాల పైనే ఉన్నాయి. మందారాలే ఒక 50 ఉన్నాయి. మరి రేడ్ ప్లాంట్స్ ఎక్కడా లేని ఇక్కడ ట్రావెలర్స్ పామ్ అని ఇది ఉంది, ఈ చెట్టు అది ఎక్కడా ఉండదండి. అదొకటి. ప్రిన్సెస్ వైన్ అని ఒక మొక్క ఉంది, ఫ్లవర్ ప్లాంట్. తర్వాత కిందకి ఇట్లా ఓడల్లాగా ఉంటుంది, అది కూడా ఉంది. బర్డ్ ఆఫ్ పారడైజ్, మిరియాల చెట్లు. మా ఇంట్లో ఉన్నటువంటి మెడికల్ ప్లాంట్స్ అవి మేము తప్పకుండా ఇంట్లో యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు తులసి ఉందనుకోండి, తులసి ఆకులు, అల్లం, కొంచెం అల్లం, మిరియాలు అవి కషాయం కాసుకొని వాడుతూ ఉంటాం. తర్వాత తమలపాకు రసం, మరి వామాకు. నేను రసాయనిక ఎరువులంటూ ఏది కూడా మా మొక్కలకి ఇవ్వను. ఎందుకంటే అంతకు బదులు మనం బయటే కొనుక్కొని తినొచ్చు కదా. అందుకని మనం కడుగు నీళ్ళు, కూరగాయలు తొక్కలు, లేకపోతే పండ్ల తొక్కలు, మరి బియ్యం నీళ్ళు, ఇవన్నీ పప్పులు కడిగిన నీళ్ళు, ఇవన్నీ కూడా
ఒక వారం రోజుల వరకు అలా నిలవ ఉంచేసి దానిలో ఒక చిన్న బెల్లపు గిడ్డ వేసి వాటిని వారంలో ఒక్కసారైనా కనీసం ఆ నీళ్ళు ఇస్తాను. ఆ తర్వాత ఆకులు చెత్త ఇదంతా చాలా వస్తుంది కదండి, వచ్చింది ఆ చెత్త చెదారం అంతా కూడా నేను కంపోస్ట్ చేసుకుంటాను. ఇలా మనం రసాయనిక ఎరువులు వాడుకోకుండా సహజ సిద్ధంగా మనం తయారు చేసుకున్నటువంటి ఎరువులు వాడటం వలన మంచి కూరగాయలు తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా మనకు తగిన కూరగాయలు, మనకు తగినటువంటి స్థలంలో తగిన కూరగాయలు పెంచుకొని అందరూ మంచిగా గార్డెన్ పెంచుకోవాలని నా ఆశ అండి. నేను కూడా కొన్ని మొక్కలతో స్టార్ట్ అయిన ప్రయాణం ఈరోజు 250 మొక్కల దాకా దాటినాయి. మన గుడివాడ పులవర్తి జ్యోతి గారని వారింటికి మేము ఇక్కడ విజిట్గా ఒక టీమ్గా వచ్చాం. అయితే మేము ఇక్కడ ఇంటిలోకి ఎంటర్ అవుతుండగానే మేము ఒక గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నట్టు కాకుండా ఏదో ఒక హోలీ ప్లేస్లోకి ఎంటర్ అయినట్టు మాకు ఆ అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి మొక్కలు అనేకమైనటువంటి విలువైన మొక్కలను మేము ఇక్కడ చూస్తున్నాం. పూల మొక్కల్లో అనేకమైనటువంటి రకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, క్రిందే కాకుండా మెట్లెక్కేటప్పుడు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తూ అనేక పూల మొక్కలు, అలాగ టెర్రస్ పైకి తీసుకెళ్ళి టెర్రస్ పైన కూరగాయ మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలి, వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనేది వారి ద్వారా మేము చాలా నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇన్ని వందల మొక్కలు ఉన్నాయి. ఎక్కడా కూడా మేము ఒక పెస్ట్ అనేది కూడా మేము ఎక్కడ చూడలా, ఒక మొక్క వడిలిపోవడం అనేది చూడలా, ఒక మొక్క వంగిపోవడం అనేది చూడలా. ప్రకృతి ఇచ్చేది మనకి చాలా విలువైనది. అందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని కలగజేస్తుంది. మీ ఇంటిలో 1, 2 లేదా 3 మొక్కలు పెంచుకోండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఈ రోజున మేము గుడివాడ పులవర్తి జ్యోతి గారింటికి గార్డెన్ విజిట్కి వచ్చాం. మేము వారి గార్డెన్లో ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటేబుల్ ప్లాంట్స్, మెడిసినల్ ప్లాంట్స్ అండి. వారి గార్డెన్లో ఒక దాదాపు 40 నుంచి 50 రకాలైతే మందారాలు నేను గమనించాను. అసలు వారి గార్డెన్ చూస్తుంటే వారి గార్డెన్ పట్ల ఉన్న శ్రద్ధ, అలాగే వారి ప్యాషన్ అనేది ఆ మొక్కల్లో కనిపిస్తుందండి. ఏదో చేసేంలే అన్నట్టు అని కాకుండా చాలా ఆర్గనైజ్డ్గా అయితే వారు ఈ గార్డెన్ నిర్వహిస్తున్నారండి. ఆ క్రమశిక్షణ అనేది వారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. తప్పకుండా ఈ విధంగా అయితే గార్డెన్ని నేను కూడా భవిష్యత్తు కాలంలో పెంచాలని అనుకుంటున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కలల పంటగా, ఆర్థిక ఆదాయ వనరుగా గత 20 ఏళ్లుగా రైతుల ఆదరణ పొందుతోంది కోకో పంట. పాక్షిక నీడలో అందివచ్చే పంట కావడంతో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతరంగా సాగు చేస్తూ రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో నాణ్యత గల కోకో గింజలకు మంచి ధరలు దక్కడంతో గోదావరి జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. అయితే గతేడాది నుంచి తగ్గుతున్న ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2 ఏళ్ల క్రితం కిలోకు 600 నుంచి 700 పలికిన ధరలు ప్రస్తుతం 300 నుంచి 350 మాత్రమే పలకడంతో నష్టపోతున్నామంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ కోకో పంటని కొబ్బరి తోటలు అంతర పంటగా పండిస్తున్నాము. మరి ఈరోజు ఈ కోకో పంట ధర విషయంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించట్లేదు. 2025 తర్వాత అంతర్జాతీయ మార్కెట్ ధరని అనుగుణంగా రైతులకి ధర ఇప్పించమని చెప్పేసి ప్రభుత్వం ద్వారా, అలాగే మేము కొన్ని పోరాటాలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరీ సీజన్లో కూడా 300 రూపాయలు ఇవ్వడం చాలా అమానుషం. ఇప్పుడు కూడా సీజన్లో 650, 700 వరకు కూడా వెళ్ళే ధర ఇంటర్నేషనల్ మార్కెట్ని అనుగుణంగా ఇవ్వమని చెప్పేసి గతంలో పలుమార్లు రావడం జరిగింది. ఆ ధర ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు ప్రకారంగా ఉన్న ధర ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించి 700, 900 ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటే 600, 500 అలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ తక్కువ ఉంది కాబట్టి ఈవేళ ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుగుణంగా రేటు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? కొబ్బరిలో అంతర పంటగా కోకోని సాగు చేస్తున్నాం. పెట్టుబడులు అన్నీ కలిపి 92,000 రూపాయలు ఒక ఏడాదిలో ఒక ఎకరానికి చొప్పున ఖర్చు అవుతుంది. గింజలు అమ్మగా వచ్చిన ఆదాయం చూస్తే మనకి 30% లాసు ఏర్పడుతుంది. నేను గత 10 సంవత్సరాలుగా కోకో పంటలు పండిస్తున్నాం కొబ్బరి తోటలోని. గత 2 సంవత్సరాలుగా మాకు కోకో గింజల రేట్లు మద్దతు ధరలు ఇస్తున్నారు కానీ ఏం మాకు సరిపోవట్లేదు. కనీసం గవర్నమెంట్
కేజీకి 500 రూపాయలు ఇచ్చేలాగా సహకారం చేసేలాగా మాకు ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటున్నాం. కోకో పంటకు ధరలు తగ్గుతున్న పరిస్థితుల్లో ధరలు పెంచితే కొంత ఊరటగా ఉంటుందంటూ సాగుదారులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.